హాయ్ సార్, ఇదే డివైస్ మనం ఇక్కడ ఈ డివైస్ కనెక్ట్ చేసాము. చూడండి, ఇది 3 ఫేజ్ స్టార్టరు. ఇక్కడ 3 ఫేజ్ కనెక్షన్ ఇచ్చాను, ఆర్వేబి. అంటే ఇవి వచ్చేసరికి మోటార్ ఆన్ ఆఫ్ వైర్లు, గ్రీన్ ఆన్ వైర్ల, బ్లాక్ ఆఫ్ వైర్లు. మనకి ఈ ఇండికేషన్ చూసుకుంటే మీరు ఇక్కడ గ్రీన్ లైటు, రెడ్ లైటు, బ్లూ లైటు వస్తున్నాయి. గ్రీన్ లైట్ వచ్చేసరికి హెల్దీ ఆన్ లైటు, రెడ్ వచ్చేసరికి ఆఫ్ పవర్ లైటు, ఈ బ్లూ వచ్చేసరికి సిగ్నల్ లైటు. ఇక్కడ మనకు ఒక ఎల్లో కలర్ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి, ఇది సిగ్నల్ లైట్, జిఎస్ఎం సిగ్నల్ లైట్. ఇక్కడ మనం సిమ్ కార్డ్ వేసుకోవాలి, ఇది యాంటీనా పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఎట్లా ఆన్ ఆఫ్ చేస్తామో చూపిస్తా చూడండి. మనం పవర్ సప్లై అంతా పెట్టుకున్నాక మనం ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మొబైల్ తోటి. ఇట్లా సి అని మెసేజ్ చేయాలి. ఏది ఏ ఫోన్ నుంచి అయితే మనం మోటార్ని ఆన్ ఆఫ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోన్ నుంచి మనం ఇందులో వేసిన సిమ్కి నెంబర్కి ఇలా సి అని మెసేజ్ చేస్తే మన నెంబర్ రిజిస్టర్డ్ అయినట్టు ఇట్లా మొబైల్ నెంబర్ రిజిస్టర్ అని వస్తుంది. మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయినాక ఫోన్ చేస్తే మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయిన మెసేజ్ వచ్చినాక ఫోన్ చేస్తే మనకి చూడండి వాయిస్ వస్తుంది రింగ్ అయ్యి. మోటార్ ఆఫ్లో ఉన్నది, ఆన్ చేయాలి అనుకుంటే 1 నొక్కండి. 1 నొక్కమన్నది, నేను 1 నొక్కుతున్నాను. చూడండి, మోటార్ ఆన్ అవుతుంది. ఆడ మోటార్ ఆన్ అయింది. అదేవిధంగా మోటార్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే మోటార్ ఆన్లో ఉన్నది, ఆఫ్ చేయాలి అనుకుంటే 2 నొక్కండి. మోటార్ ఆఫ్ చేసుకోవాలంటే 2 నొక్కమని చెప్పింది. నేను 2 ప్రెస్ చేస్తున్నాను. మోటార్ ఆగిపోయింది. ఇలా మనం మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు.